హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ విత్ 3. సో ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం పన్నీర్ బాల్ చూపిస్తాను. సో నేను అట్లా చేస్తాను, చూసాను. ఫస్ట్ అయితే పన్నీర్ని చక్కగా గ్రేట్ చేసేసుకుంటున్నాను. నాతో మా జోషి కూడా హెల్ప్ చేస్తున్నాడు. చూడండి, సర్లే వాడికి కూడా కొంచెం టైం పాస్ అవుతుంది అని నేను ఇంకా వాడి చేత చేపిస్తున్నాను కొంచెం. లేదంటే ఫోన్ చూస్తూ ఉంటాడు, ఎట్లాగైనా ఫోన్ నుంచి డైవర్ట్ చేయవచ్చని. సో వాడిని కూడా అయిపోయింది, గ్రేట్ చేసుకున్నాను. ఇంతలో నేను ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పిండి అయితే మిక్స్ చేసుకుందాం పన్నీర్ బాల్ కోసం. ఈ గిన్నెలో ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మమ్మీ ఈరోజు నేను డాన్స్ చేసా. ఓకే, కానీ ఇది కొంచెం నేను డాన్స్ చేయాలని స్మాష్ చేద్దాం. కట్టాలనుకుంటే కట్టు, డాన్స్ చేయాలనుకుంటే కట్టు, లేకపోతే కట్టుకు. ఎక్కడ డాన్స్ మా సార్ నేర్పిస్తున్నాడు, డాన్సర్. ఇంకో సార్ ఎప్పుడు డ్యాన్స్ వేయడానికి, ఎప్పుడు వేయడానికి డ్యాన్స్? ఈరోజే వేస్తుంది, రోజు వేస్తున్నాం. ఓకే, మనీ కట్టాంగా స్పోర్ట్స్ కాను డ్యాన్స్కి. స్పోర్ట్స్కి డాన్స్ కట్టామా? నెక్స్ట్ పన్నీర్ కూడా యాడ్ చేసుకుందాం. ఏదన్నా దీంట్లో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఏంటది అది? బియ్యం పిండి. బియ్యం పిండి ఎలా ఉంటుంది? ఏంటో ఇది ఉంది. మిక్స్ చేసుకున్న పిండిని అయితే నేను బాల్స్ లాగా ఒత్తుతున్నాను, ప్రెస్ చేస్తున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. లైక్ సిలిండ్రికల్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఉండలుగానే చేస్తున్నాను ఒక్కొక్కటి. ఇదిగోండి, ఉండలు అయితే అయిపోయినాయి. నాకు 15 to 18 ఉండల దాకా వచ్చినాయి నేను తీసుకున్న క్వాంటిటీకి. ఆయిల్ అయితే వేడైపోయింది, ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నాను బాల్స్. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేనైతే బాల్ షేప్ చేశాను. సిలిండ్రికల్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ అయినా చేసుకోవచ్చు. ఇది మాకు జస్ట్ 15 minutesలో రెడీ అయిపోతుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని, ఇదిగోండి మన బౌల్స్ అయితే వేగిపోయినాయి. చూడండి, మంచి కలర్ వచ్చినాయి. ఇంకెట్లా వస్తే తీసేసుకోవచ్చు. చూడండి, మంచిగా ఉన్నాయి. ఇవైతే మనకి పైన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటాయి. చాలా టేస్టీగా వచ్చినాయి. ఎవరైనా ఎప్పుడు ఇట్లా ట్రై చేయకపోతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి పన్నీర్తో. ఇంకొన్ని బాల్స్ ఉన్నాయి, వాటిని కూడా వేసేసుకుంటున్నాను. ఇవి మొత్తం నాకు 15 to 18 దాకా వచ్చినాయి బాల్స్. పన్నీర్ వచ్చేసి 100 grams. సో 100 grams పన్నీర్కి అండ్ కొంచెం నేను శనగపిండి ఒక 3 tablespoons, ఒక 5 tablespoons బియ్య పిండి యాడ్ చేశాను. అండ్ ఆనియన్, పచ్చిమిర్చి. ఈ క్వాంటిటీకి నాకు 15 to 18 బాల్స్ వచ్చినాయి. అంటే ఒక 2 personsకి సరిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, ఎప్పుడు ఇట్లా ట్రై చేయకపోతే. ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ కూడా కదా మనకి పన్నీర్తో. ఇట్లా డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు కొంచెం మనం ప్యాన్ మీద ఇట్లా ప్రెస్ చేసి కొంచెం చెక్కలాగా అట్లా చేసుకొని కొద్దిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు. బౌల్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, పైన ఏమో క్రంచీగా, లోపలేమో చాలా సాఫ్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ మొత్తం నేను మా బాబు కలిసి ఇద్దరం తినేసాము. మా ఆయన ఏమో తిన్నన్నాడు, పన్నీర్ యాడ్ చేసాక వద్దన్నాడు. డీప్ ఫ్రై కాకపోయినా నార్మల్గా అయినా పెనం మీద వేసి చేస్తా అన్న, అట్లా వద్దన్నాడు. అంతే, కొంతమందికి తినే అదృష్టం ఉండదు. సో నేను మా వాడు లాగిచ్చేసాం ఫుల్గా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ విత్ 3. ఫాలో ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.